అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కని పెంచిన సొంత తల్లిదండ్రులనే చిత్ర హింసలకు గురి చేస్తున్న ఒక కీచక కొడుకు సొంత ఎవరైతే తల్లి ఉందో తల్లిని మరి తండ్రిని కూడా కొట్టడం, వాళ్ళని వేధించడం, అదేవిధంగా తల్లి మీద హత్యా ప్రయత్నం చేయడము, అదేవిధంగా వాళ్ళని చాలా అసాల్ట్ చేయడం, అంటే సెక్షువల్లీ అసాల్ట్ చేయడం, ఇవన్నీ పూర్తిగా వాళ్ళ కొడుకు తాగేసి మైకంలో చేస్తున్నాడా లేదంటే మానసిక పరిస్థితి బాగాలేదా అనేది పూర్తి విధంగా తల్లి మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. నా కొడుకు చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మా మీదనే హత్యా ప్రయత్నం చేస్తున్నాడు, అదేవిధంగా మమ్మల్ని సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. తండ్రి కూడా ఇక్కడనే ఉన్నాడు. సొంత చెల్లి మీద తల్లి మీదనే లైంగికంగా దాడికి పాల్పడుతున్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, అయితే ఇప్పుడు మీ పేరేంటి, మీ కొడుకు పేరేంటి? మనోజ్. మీ పేరు? నాగమణి. అని మీరు చాలాసార్లు కూడా పోలీసులను ఆశ్రయించారు, నార్సింగ్ పోలీసులను కూడా కలిసారని తెలుస్తుంది. పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు, ఎలగొట్టేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకని మీ కొడుకు, అంటే సొంత కొడుకేనా? సొంతం కొడుకే. పోలీసు పొద్దుగాల సందీప్ అన్నం తింటాడు, స్నానం చేసుకుంటాడు, పడుకొని అక్కడ పోతాడు. మళ్ళీ 3 గంటల దాకా నర్సింగ్ కంపౌండ్లు ఉంటాడు. కంపౌండ్లు తాగేసి బీఆర్సీ దగ్గరకు వస్తాడు, మళ్ళీ అక్కడ తాగేస్తాడు. ఫోన్లు పోతే కూడా మళ్ళీ మమ్మల్ని వచ్చి ఫోన్ పోయిందని కొడతాడు, ఫోన్ పోయినా కొడతాడు మమ్మల్నే. మళ్ళీ మేము పిఎస్కి పోయి ఫోన్ ఇప్పియాలి. మళ్ళీ ఇంటికి వస్తాడు, పడుకొని మళ్ళీ 5 గంటలకు లేచి చాయ్ తాగి మళ్ళీ పెద్ద ఫోన్లు ఉంటాయి కదా మేడం, మాకు రాదు, చిన్న ఫోన్లు వస్తుంది. పెద్ద ఫోన్ మెసేజ్లు, నీ దగ్గర పైసలు ఉన్నాయా బ్రో, పైసలు లేదా నీ దగ్గర తాగనీకే అందరినీ పైసలు అడుగుతుంటారు. అదే విధంగా మిమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు అని కూడా తెలుస్తుంది. నిజమేనా? నిజమే. మమ్మల్ని ఇద్దరిని మస్తు కొడతాడు పైసలు లేకపోతే. అరే పైసలు లేకుంటే కట్ట పెడతా, కింద నుంచి కట్ట పెడితే నోట్లోకి రావాలంటాడు. అట్లా మాట్లాడతాడు. అదే విధంగా మాకున్న సమాచారం మేరకు సొంత తల్లిని మిమ్మల్ని మీరు సొంత తల్లి అయినప్పుడు, మీరే కని పెంచినప్పుడు మీతోనే పిల్లలని కనాలి అంటూ వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నిజమా? అదంతా నిజమే మేడం. కట్ట గుచ్చుతా అంటాడు, ఏం దాకా జరుగుతా అందాక కట్ట గుచ్చుతా, ఈడు పోని కొలువుకు ఆడుకో, ఇవాళ బచాంచినవు ఆడుకు, రేపు నైట్ కొలువుకు పోయినాక నీ పని చూస్తా, ఇట్లా చెప్తే నాకు బుగులు అయ్యి, ఇక ఆయన ఉన్నప్పుడు ఎంత బువ్వ కూర కట్టుకొని ఒక కవలర బట్టలు పెట్టుకొని ఎవరన్నా ఇంటికి పోయి పండుకుంటా మేడం, బుగులు అవుతుంది నాకు, ఎవరు లేరు. మంది మొన్న ఒకటి గల రాత్రి దాకా తిరిగి వచ్చి పండుకున్నాం. పోలీసు ఆయన వచ్చి గొడ్డలు పైన వేసి ఇంటి మీద అంతే పెట్టుకొని తిరుగుతుంటాడు. 2 గొడ్డన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆయన మానసిక పరిస్థితి బాగాలేదా, లేకపోతే మద్యానికి బానిసయ్యాడా? వచ్చింది. ఈమెగిరి హాస్పిటల్ వేసినాము, 5-6 లక్షలు అయినాయి. బట్టలు ఇప్పేసి సైకోలాగా తిరిగిండు. మళ్ళీ డాక్టరు సునీల్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డ్రింక్ తాగకుండా, ఆల్కహాల్ తీసుకోకుండా 6 నెలలు పత్తం చేయి మనోజ్ అని చెప్పి గోళీలు రాసిచ్చిండ్రు. గోళీలు వేసినా కానీ నాకు తాగడే కావాలి అని కోటలు కళ్ళు అన్ని తాగిన నుంచి ఇక గొడ్డన్లు నూరుతాడు బయట. ఇక తిననీయడు మేడం. రోజు ఇదే కూరని తాగులా అని చెప్పి మోరీలు తెచ్చి నీళ్ళు పోసిండు మేడం. మరి ఏ కూరన తినాలిగా మేడం, నువ్వు పనికి వాడు. తిన్న పళ్ళంలో కూడా నీళ్ళేస్తాడు. తిన్న పొలం కూడా తిననీయడు మేడం. వాడు చచ్చిపోతే ఇంత కారం అన్న వేసుకొని తిని పండుకుంటాం మేడం. పక్కళ్ళు ఎవరన్నా ఇంత బువ్వ వేసుకొచ్చి తినవా అంటే అని ఇంత కూర వేస్తారు మేడం, తినలేనా అని. రాత్రి పక్క వాళ్ళు బీఆర్ వాళ్ళు ఇంత కాకరకాయ కూర వేసి ఇస్తే తిన్నా. అంటాడా అమ్మ మీతోనే పిల్లలు కనాలి అని అట్లా సొంత కొడుకు అని అట్లా అంటాడా? కిందికెళ్ళి కట్ట పెడితే నోట్లోకి రచ్చిందా కుచ్చుతా అంటాడు. ఒక్కొక్కటి పొత్తి కడుపు మీద ఇస్తుంటే నీకు చూడు మజా ఎట్లుంటుంది. ఇట్లా అంటే నీకు బుగులు అవుతుందా కాదా నువ్వే చెప్పు మేడం. ఇక నాకు ముందుగాల పైకాను వస్తుంది మేడం, నేను ముందు పైకాను ఉరుకుతుంది, ఇక బుగులు అవుతుంది మేడం, నాకు భయం అవుతుంది. ఎందుకని ఇట్లా అంటే అతన్ని ఎవరు చూసుకొని అట్లా ఎవరు ఆయన చెప్తాడు, కొట్టు అంటాడు మా మామ. మా ఆయన చెప్పు దాన్ని కొట్టు అంటాడు. నా మొగడ వికలాంగుడు,
కొడతాడు. ఆ ఇల్లు కూడా మీరున్నది మీదేనా సొంత మీ నాయన ఇందిరా మా ఆపరేషన్లు అప్పుడు నాయన చెప్పించుకుండు. మా ఆయన హుషారుండు. నా బిడ్డకి ఇల్లు లేదని మా నాయన ఇల్లు ఇప్పించిండు. మొన్న పోలీస్ స్టేషన్లో ఇల్లు ఇప్పించిన అని చెప్తే పోలీసు వాళ్ళు తిట్టిర్రు. నువ్వు ఇప్పించినావురా అంబే అని లాకప్లు అయ్యిరా, ఇద్దరు లాకప్లు అయ్యిండ్రి. ఆ ముత్తాతలు మా తాతలు సంపాదించిన పొలము అని నేనే తిట్టిన పాడుకోని. ప్రయత్నం కూడా చేస్తాడు మావాడు అన్నాడు. చాకులు పెట్టుకుంటాడు మేడం, ఇక్కడ చాకులు పెట్టుకుంటాడు మేడం. ఇంట్లో కూర్చోకోనికి కూడా ఎవరన్నా పిల్లలను బయట నిలబెట్టి జర నేను టాయిలెట్ పోసి వస్తా అని చెప్పి ఊరికి టాయిలెట్ పోసి మళ్ళీ బయటకు వస్తా. బయట ఒక రూమ్ కాల్ చేయించిన మేడం. అనుదినం మీకు గండమే, ఇంకా అనుక్షణం భయపడతా. అంటే మీ ఇంట్లో మీకే భద్రత లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఎవరు రారు మరం, ఎవరు రారు కొట్లాడుతుంటే. నీ కొడుకు ఎందుకు వస్తున్నారు నన్ను చూస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని అంటాడు మేడం. అందరిని మొత్తం అక్కడ ఉన్న కాలనీలు అందరినీ కూడా భయాందోళనకి చెందుతాడు. అందరిని ఎవరైనా మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేసినా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే మేడం. పోలీసులు ఏమంటున్నారండి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? పోలీసులు యాక్షన్ తీసుకుంటే లేరు. 5 సార్లు ఫోన్ చేస్తే కట్ చేసేసారు, వస్తలేరు. మొన్న వ్యాన్ వచ్చి తీసుకోవాలి కదా, వ్యాన్లో మీరు ఆటోలో రండి. ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? నీకు బండి ఎందుకు ఇచ్చింది? మీకు బండి ఎందుకు ఇచ్చిండ్రు? 50 బండ్లు ఎందుకు ఇచ్చిండ్రు కేసీఆర్? అంటే ఏమంటారు, ఇట్లా లైంగికంగా అదే విధంగా మమ్మల్ని హత్యా ప్రయత్నం చేస్తున్నాడు అని ఇవన్నీ చెప్పినాక కూడా పోలీసులు ఎందుకని మీకు భద్రత ఇవ్వకుండా, మీ కొడుకుని అరెస్ట్ అదుపులోకి తీసుకోకుండా, అట్లీస్ట్ ఆయనకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఎందుకని నార్సింగ్ పోలీసులు అంత నెగ్లిజెన్స్ ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు తీసుకుంటలేదు మేడం. పైకం తీసి మేము డోలు వేసుకున్నాం, గొడ్డన్లు నరుకుతున్నాడు డోలరు. ఆయన పోలీస్ ఆయన ఏమన్నాడు, మాకు బండ్లు లేవు, వెహికల్స్ ఖరాబ్ అయినాయి అన్నాడు. ఇప్పుడు మా పానాలు పోతాయి. గంట ఫోన్ చేసేబట్టి నువ్వు వస్తలేవు, ఇప్పుడు ఫోన్లో కూడా పైసలు అయిపోతాయి, మా పానాలు పోతాయి. ఇప్పుడు బస్తులా కూడా అంటున్నారు. ఆల్రెడీ మీ మీద హత్యా ప్రయత్నం చేసి డోర్లు గొడ్డలు తీసినప్పుడు మీరు పోలీసులోకి చేస్తే గంట ఫోన్ చేసినాము. గంట ఫోన్ చేసి వెహికల్స్ మొత్తం ఖరాబ్ అయితే వెహికల్స్ తీసుకొని నువ్వు రా, నేను వెహికల్స్కు పైసలు ఇస్తా, ఇక్కడ మా ప్రాణాలు పోతే నీ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా అంటే అప్పుడు వచ్చిండు. అప్పటి వరకు రాలేరు, గంట సేపు రాలేరు. గంట సేపు ఇంట్లోనే ఉన్నాం మేడం, అంతే. ఆయన వచ్చిన తర్వాత తలుపు తీసినాం, గొడ్డలతో కొడుతున్నాడు. అంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? కానీ కొడుకు మేడం, ఒక బిడ్డ చచ్చిపోయింది, అంతే. ఇద్దరు మేడం. ఇప్పుడు పండుకొని కూడా నైట్ డ్యూటీ పోతాడు అంకుల్. నైట్ గురించి బయట నుంచి గొల్లెం పెడతాడు, రాకుండా బయట నుంచి గొల్లెం పెట్టేస్తాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పారో అప్పుడు చూసి నా రూమ్ దగ్గరకు వస్తలేడిగా. నేను ఒక్కదాన్ని నైట్లో రూమ్లో పండుకుంటా. ఈయన నైట్ డ్యూటీ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ ఉందా, అక్కడ నైట్ డ్యూటీ చేస్తాడు వారం అంతా. ఒక వారం అట్లా, ఒక వారం ఇట్లా. మేడం ఒక చెద్దరు పెట్టుకుంటా కవర్లో, ఊకే మంది పండుకొని ఇస్తారా మేడం? రోజు ఒకరింటికి పోయి పండుకుంటా మేడం. ఎవరు దిక్కులేరు మేడం. 4-5 అందుగురు అన్నోళ్ళు తమ్ముళ్ళు ఉంటే అవును ఒక దగ్గరికి పోతా మేడం. నేను ఒక్కదానే మేడం, అక్క చెల్లెళ్ళు కూడా లేరు మేడం నాకు. నేను ఒక్కదానే మేడం. అట్లా బండి ఇవ్వాలి, పెట్రోల్కి ఇవ్వాలి, తంబాకుకి ఇవ్వాలి, తాగనీకి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి ఊకోడు, వేధిస్తాడు, కొడతాడు. ఇవ్వకపోతే అల్మారీ కొడతా అంటాడు. అట్లా అది కూడా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం అసలు? మా బావోళ్ళు వచ్చిర్రు, 5 బావోళ్ళు, 5 బావోళ్ళు వచ్చిర్రు బొడబండకేని. మా పాప వాళ్ళ అత్తగారు వచ్చిండ్రు, లేదు ఇంటలేడు. ఏం చేస్తాడు మీరు కొడుకు? అసలు ఏం పని చేస్తుంటాడు? ఫస్ట్ మున్సిపాల్లో చేస్తుండే. ఈయన చెత్త ఎత్తేటప్పుడు దానికి ట్రాక్టర్ గుద్దుకుంటున్నాడు తాగేసి. నీ కొడుకు రింకు తాగుతున్నాడు, వద్దు, చచ్చిపోతే మా మీద వస్తుంది, అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు మందు తాగిన వాళ్ళు మరీ ఇంత అసభ్యంగా చెయ్యరు కదా, మరి ఏమైనా గంజాయి కానీ ఇటువంటివి ఏమైనా తెలియదు మేడం. తాగుతా మేము పోతామా మేడం, మేము పోతామా? ప్రస్తుతం ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఆయనను జైల్లో ఇవ్వాలి. ఆయన ఇంట్లో జైల్లోకి మేము వచ్చిన దాకా ఆయన ఇడవద్దు. ఇంతకుముందు కూడా అట్లనే చేస్తే మా అన్న, మా బుజ్జి, నా బిడ్డ వేరే దిక్కు ట్రైన్లలో పంపిస్తారంట కదా మేడం, హాస్టల్ ఉంటుందంట కదా, అక్కడ పంపించిర్రు. నువ్వు రాకరా, మళ్ళీ వచ్చినాక నువ్వు తిడతావు, అక్కడ పంపించిండ్రు. మా అన్న, మా బిడ్డ వాళ్ళకి అక్కడ పంపించిండ్రు. అక్కడ పంపిస్తే నువ్వు రాకరా, మళ్ళీ అదే మాట్లాడినా, ఇక్కడ చల్ల గాలి దొరుకుతలేదు, ఇక్కడ మంచిగా లేదు, నేను వస్తా అని చెప్పి వచ్చిండు. మమ్మీ వస్తాడంట, మమ్మీ అంటే వస్తే మరి మంచిగా ఉంటాట, అయితే రమ్మని అంటే వచ్చినాక 3-4 వేల మందులు ఇప్పించినాం.
తాగనీకి ఇయ్యి నాకు నొప్పులు ఉన్నాయి అంటే తాగనీకి ఇప్పించినాక మీకు ఇద్దరు కూర్చోవచ్చి బువ్వ పెడితేనే అంటే నువ్వు ఇవన్నీ తిట్టనీకి వచ్చినావు అని నా బిడ్డ తిట్టింది. ఇదే మాట మేడం, ఇదే మాట. మాకైతే పానానికి చాలా ప్రమాదం మేడం, ప్రమాదమే. మమ్మల్ని ఎప్పటికన్నా చంపేస్తాడు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. ఇదంతా మా బామ్మడిది నేర్పిస్తుంది ఇవన్నీ. కక్ష సాధింపు మీ మీద, కక్ష సాధింపు లెక్క. ఆయనను పిచ్చి చేయాలన్నా వేసి చేయాలి మేడం. అది వాళ్ళు ఒక్కసారి అందరు సంతకాలు తీసుకుపోయారు మేడం, ఈయనకి జైలు వేస్తామని. మీరు ₹1 ఖర్చు పెట్టేది లేదమ్మా, ఆయనకు మందులు సూదులు అన్నీ ఇస్తారు, మేమే తీసుకుపోయి వేస్తాము అన్నారు. మళ్ళీ వెళ్ళారు మేడం, ఎవరు పట్టించుకుంటలేరు మేడం. అంతే, మాకెవరు దిక్కులు లేరు మేడం. చూస్తున్నారా, కుటుంబ సభ్యులు కూడా దంపతులు ఎవరైతే తల్లి తండ్రి ఉన్నారో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత కొడుకే మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, అదేవిధంగా మా మీద హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నాడు, మాకు ఎవరు కూడా అండగా దిక్కుగా లేదు, తాగి వచ్చి మద్యానికి బానిసై ఇదంతా చేస్తున్నాడు, మమ్మల్ని లైంగికంగా కూడా వేధిస్తున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నార్సింగ్ పోలీసులు మాత్రం ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుకొని మళ్ళీ మమ్మల్ని పంపించేస్తున్నారు. కానీ మా కొడుకు పైన ఎటువంటి యాక్షన్ అయితే తీసుకుంటలేరు. సరి అయిన చర్య అయితే తీసుకోవాలి. మా కొడుకుకి కౌన్సిలింగే కానీ, లేదంటే అతన్ని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడమే కానీ, లేదా రీహాబిటేట్ సెంటర్స్కి పంపించడం కానీ ఏదో ఒకటి చేయాలి. మాకు భద్రత లేదు, మాకు భద్రత కల్పించండి, మా ప్రాణానికైతే హాని ఉంది అని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. పోలీసులు ఇటువంటి వాళ్ళపైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సెక్షువల్ అసాల్టేషన్ అనేది ఒక తల్లి పైన చాలా దారుణమైన విషయం. అదేవిధంగా దీనిపైన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వీళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ స్పందించడం కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. పోలీసులు ఇప్పటికైనా కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేస్తూ కెమెరామ్యాన్ సుదర్శన్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.